Daily. Taste the Daily. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన నేడు కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. హోటల్ తాజ్ కృష్ణలో నూతన పార్టీ ఆవిష్కరణ ఉండనుంది. పార్టీ పేరు, జెండా, అజెండాను మల్లన్న వివరించనున్నారు. ఇక బీసీల ఆత్మగౌరవం అజెండాగా పార్టీ ప్రకటన ఉండనుందని ఇప్పటికే తీన్మార్ మల్లన్న ప్రకటించారు. తెలంగాణ గడ్డపై బీసీలు తమకు తాముగా పార్టీని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో, ప్రతి చోట బీసీ జెండా ఎగరాలని తీన్మార్ మల్లన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ విలీనమైన రోజు పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు మల్లన్న వివరించారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. తెలంగాణలో మరొక కొత్త పార్టీ పురుడు పోసుకొని పోతోంది. సో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో కొత్త పార్టీ ప్రకటన ఈ రోజు ఉండబోతోంది. మరి కాసేపట్లోనే తాజ్ కృష్ణ హోటల్ వేదిక కూడా తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పేరును ప్రకటించబోతున్నారు. సో మొదటి నుంచి కూడా ఆ బీసీల కోసం పోరాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంది. జనాభా ప్రాతిపదికన జనాభా సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు సుమారు 59% మంది బీసీలు ఉన్నారు. సో బీసీలు ఇంతమంది జనాభా ఉన్నా వారికి జనాభాకి తగ్గట్టుగా రాజకీయాల్లో కావచ్చు, అదేవిధంగా ఇతర ఉద్యోగాల్లో కావచ్చు సరైన అవకాశం దొరకడం లేదు అని చెప్పేసి మొదటి నుంచి కూడా తీన్మార్ మల్లన్న ఒక ఆక్షేపణతో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అతను బీసీల గొంతుకగా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఒక విస్తృత చర్చ తీసుకురావగలిగారు. సో సమాజంలో మొత్తంగా కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మొదటి నుంచి కూడా బీసీ నినాదంతో అనేకమైనటువంటి సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, అజెండా కావచ్చు, తనకున్నటువంటి మీడియా ఏదైతుందో సోషల్ మీడియా ఆధ్వర్యంలో కూడా అనేక మార్లు తెలంగాణ రాష్ట్రంలో చర్చకు లేవనెత్తారు. సో ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కులగణన సంబంధించి కులగణనలో అనేక పొరపాట్లు జరిగాయి, బీసీల జనాభాను తక్కువ చూపారు అని చెప్పేసి కూడా ఒక దాన్ని చూపిస్తూ ఆ మొత్తం కులగణ నివేదికను కూడా తగలబెట్టి కొంత సంచలనం రేపారు. దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ మద్దతుతో సో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయిన పరిస్థితి కనబడదు. సో అప్పటి నుంచి కూడా ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న అవకాశం వచ్చినప్పుడల్లా బీసీలకు సంబంధించి జరుగుతున్నటువంటి న్యాయపరమైన బీసీలకు న్యాయపరంగా రావాల్సినటువంటి జనాభా దామాస ప్రకారం రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి రాజకీయంగా వచ్చి ఇతరత్ర అన్ని రకాలుగా సమానమైన హక్కులు లభించాలని చెప్పేసి పోరాడుతూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మల్లన్న ఇక ఏకంగా ఒక కొత్త పార్టీ పెడితేనే, రాజకీయ పార్టీ పెడితేనే తెలంగాణలో బీసీలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఫైనల్ ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. సో ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ప్రకటన పెట్టబోతున్నారు. సో గతంలో మనం చూసాం దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు, ముదిరాజ్ కాసాని జ్ఞానేశ్వర లాంటి వాళ్ళు కూడా కొత్త పార్టీ పెట్టే ప్రయత్నం చేశారు. సో అప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మాత్రం వాళ్లకు విరుద్ధంగా ఒక భావజాలాన్ని వ్యాప్తం చేయడంలో కొంత సక్సెస్ఫుల్ గా అయ్యారు. సో ప్రతి నోట్ల ఎందుకంటే ఎమ్మెల్సీలో విజయం సాధించడం ఒకవైపు కోదండరామరెడ్డి కావచ్చు, మరోవైపు ప్రొఫెసర్ నాయక్ కొంతమంది కీలకంగా ఉన్నటువంటి తరుణంలో కూడా అతను ఎమ్మెల్సీగా విజయం సాధించడం కొంత చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మల్లన్న బీసీల ఎజెండా కానీ కొత్త పార్టీ పెట్టబోతుండటంతో బీసీలు కూడా కొంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో దశాబ్దాల కాలం గడుస్తున్నా బీసీలకు ఇంకా రాజకీయంగా సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. సో అగ్రవర్ణాలకు మాత్రమే ఉన్నత పదవులు వస్తున్నాయి, బీసీ వర్గాలకు ఉన్నత పదవులు రావడం లేదని ఒక భావంలో మల్లన్న ఉన్నాడు. సో అతను బీసీలు ఉన్నారు. సో ఇటీవల కాలంలో అనేక పరిణామాలు ఏదైతే కులగణన తర్వాత కావచ్చు, బీసీ రిజర్వేషన్ అంశం తర్వాత బీసీలో కొంత ఐక్యత వచ్చింది అనుకుంటున్నారు. సో ఈ తరుణంలోనే ఇప్పుడు ఇది సరైన తరుణము. బీసీ ఎజెండాగా పార్టీ పెడితే బీసీలందరినీ ఒక్కసారి తెచ్చి బీసీల ఆకాంక్ష నెరవేర్చడమే ముందు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి అని చెప్పేసి తీన్మార్ మల్లన్న భావించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొత్త పార్టీ సెప్టెంబర్ 17వ తేదీకి సంబంధించి విలీన దినం పురస్కరించుకొని ఈ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మరి తీన్మార్ మల్లన్న పార్టీలో ఎవరెవరు చేరుతారు, ఎలా చేరుతారు, దాంట్లో ఉన్నటువంటి ఈ తీన్మార్ మల్లన్న పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతా ఉంది, సో పార్టీకి సంబంధించి సిద్ధాంతం ఎలా మారుతుంది, జెండా ఎజెండా ఏంటి, ఇవన్నీ కూడా త్వరలోనే మల్లన్న ప్రకటించే అవకాశం కనపడతా ఉంది. సో ఒక మీడియా అంటే ఒక జర్నలిస్ట్ గా నేపథ్యం జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించినటువంటి మల్లన్న అది త్వరలో నవీన్
గా జర్నలిస్ట్ కెరీర్ ప్రారంభించినటువంటి మల్లన్నగా మారి ఒక రాజకీయ శక్తిగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మరి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మల్లన్న కొత్త పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో మరొక కొత్త పార్టీని పెట్టి ఏం చేయబోతున్నారు, ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్తారు, ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది మాత్రం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ బీసీలకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఎక్కువ చర్చ జరుగుతున్న నేపథ్యంలో కులగన్న తర్వాత సో బీసీలు కూడా ఒక పార్టీ తమ వంకు ఒక పార్టీ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు. సో ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు మల్లన్న పార్టీ పెట్టడం, ఆ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయి ప్రకటన ఈ రోజు చేయబోతున్నారు. మరొక ఆసక్తికర అంశం ఏంటంటే త్వరలోనే ఇప్పుడు ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి, మరోవైపు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో మల్లన్న కొత్త పార్టీ కూడా కొత్త చర్చనీయాంశం అవుతుంది. మరి ఈ రోజు కొత్త పార్టీ ప్రకటించిన తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మల్లన్న తరఫున క్యాండిడేట్ ఎవరైనా కంటెస్ట్ చేయబోతున్నారు అనేది కూడా కొంత మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా మొత్తం బీసీ క్యాండిడేట్ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా బీసీ జపం చేస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ నవీన్ యాదవ్ పేరు అంటున్నారు. సో అదే సందర్భంలో బీజేపీ తరఫున కూడా దత్తాత్రేయ కూతురు అంటున్నారు. సో అధికార పార్టీ ఇటు బీజేపీ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ మాత్రం మాగంటి సతీమణి దివంగత ఎమ్మెల్యే ఉన్నట్టు మాగంటి సతీమణి ఆమె పేరు సొంత పేరు ప్రకటించిన బీసీలకు ప్రాధాన్యత ఇస్తేనే ఇక్కడ గెలవగలుగుతామని చెప్పేసి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెడుతున్నాడు. సో ఆ పార్టీ తరఫునే క్యాండిడేట్ కూడా ఎవరైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కంటెస్ట్ చేస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సింది. సో మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో మరొక కొత్త పార్టీ ఏర్పాటు కాబోతుంది. సో మరి పార్టీతో ఏ పార్టీకి నష్టం జరగబోతోంది, ఎందుకంటే బీసీలకు సంబంధించి చెప్తున్న నేపథ్యంలో మరి ఈ పార్టీతో నిజంగా ఏదైనా ఇతర రాజకీయ పార్టీలకు ఎంతవరకు నష్టం జరుగుతుంది, ఎవరు ఓటు చేస్తారనేది మాత్రం మన కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ మాత్రం ఉంటుందని చెప్పేసి మనం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్నకు స్వతహాగానే కొంత యూత్ కావచ్చు, కొంతమంది సీనియర్ అధికారులు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ప్రైవేట్ రంగంలో అందరూ కూడా కొంత యూత్ అతను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్న తరుణంలో ఫైనల్ గా ఈ యొక్క మల్లన్న పెట్టే కొత్త పార్టీతో ఎవరికి నష్టము ఎవరికి లాభం అనేది భవిష్యత్తులోనే తెలియ అవకాశం కనబడుతుంది. రాధాకృష్ణ, అయితే నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన తేదీనే మల్లన్న పార్టీ ప్రకటించడాన్ని ఎలా చూడాలి? బీసీలకు న్యాయం జరగాలనే ఎజెండాతోనే ఈ రోజు మల్లన్న కొత్త పార్టీని పెట్టాలనుకుంటున్నాడు. సో ఒకవైపు అంటే బీసీలకు దశాబ్దాల కాలంగా తెలంగాణలో బీసీలు అణగదొక్కబడుతున్నారు, అణిచివేయబడుతున్నారని ఒక ఉద్దేశంతో తీర్మానం వలన అదేవిధంగా అనేక బీసీ సంఘాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలోనే ఇది సరైన తరుణం. September 17th అనేది విమోచన విలీనం ఏదైనా కావచ్చు, కానీ అల్టిమేట్ గా కొంత బీసీలకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేలా కొత్త వేదికను కొత్త పార్టీ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి ఇది సరైన తరుణం, సరైన తేదీ అని చెప్పేసి సరైన రోజు అని భావించినటువంటి మల్లన్న ఈ రోజు కొత్త పార్టీ పెట్టబోతున్నారు. సో మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఎప్పుడు ఏం చేసినా ఎమ్మెల్సీగా ఎన్నికైనా అతను ఏది మాట్లాడినా ఇటీవల కాలంలో కులగణకు సంబంధించి ఏదైతే రిపోర్ట్ ఉందో దాన్ని తగలబెట్టేస్తానని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేసినా, కవితపై వ్యాఖ్యలు చేసినా, అతను చేసే ఆరోపణలు కావచ్చు, అతను మాట్లాడే తీరు కావచ్చు, ప్రతిదీ సంచలనంగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఆధ్వర్యం కొత్త పార్టీ వస్తుండడంతో అది ఎలా ఉండబోతుంది, ఆ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి వైబ్రేషన్స్ తీసుకొస్తుంది అనేది మాత్రం భవిష్యత్తులోనే మనం చూడాల్సి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.